మిక్సీ జార్లోకి ఫస్ట్ ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత దాంట్లోకి వెల్లుల్లి కూడా వేస్తున్నా. మీకు టేస్ట్కి తగ్గినట్టుగా సాల్ట్ వేసుకోవాలి. అండ్ ఇందులోకి మీరు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకోండి, ఎందుకంటే కలర్ కొంచెం మంచిగా రావడానికి. నార్మల్ చిల్లీ పౌడర్ అయినా వాడుకోవచ్చు. అండ్ ఇందులోకి హాఫ్ లెమన్ స్క్వీజ్ చేస్తున్నా. ఇలా సీడ్స్ అనేటివి తీసేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర వేసి మంచిగా ఇలా లైట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి జీలకర్రని. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేస్తున్నా. నేనైతే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నానండి. సో ఉల్లిపాయలు కొంచెం లైట్గా వేగిన తర్వాత అందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకోవాలి. అండ్ మిక్సీ జార్లో కొద్దిగా పేస్ట్ మిగిలి ఉంటుంది కదా, దాంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఆ వాటర్ కూడా దీంట్లో వేసేసుకున్నాం. ఇప్పుడు ఇలా మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పైన మంచిగా కుక్ అయ్యే వరకు అలాగే ఉంచాలి. మీడియం ఫ్లేమ్ పైన కుక్ అయిన తర్వాత పైనకి ఇలా మనకి ఆయిల్ ఫ్లోట్ అవుతుంది. సో అప్పుడు దీంట్లోకి మసాలా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మష్రూమ్స్ మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో 200 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. మష్రూమ్స్ కూడా వేసుకొని ఇలా మంచిగా మసాలా మొత్తం మష్రూమ్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మష్రూమ్స్ని మసాలాతో మంచిగా కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ అయితే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైన లిడ్ పెట్టేసేయాలి. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా కర్రీ అనేది దగ్గరగా వచ్చేస్తుంది. గార్లిక్ చిల్లీ మష్రూమ్ అయితే ఆల్మోస్ట్ ఇక్కడ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన అయితే కొద్దిగా కొత్తిమీర వేసుకోవచ్చు. ఫ్రెష్ కొరియాండర్ వేస్తున్నాను నేను. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇదైతే మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, తర్వాత మళ్ళీ చేసుకుంటారు. సో ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. బాయ్.